తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజేశ్వర్ శర్మ గారు. కొత్తపేట భక్తాంజనేయ స్వామి అర్చకులు, స్వామివారి ఉపాసకులు శ్రీ రాజేశ్వర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. సార్, ఒక వ్యక్తి ఫలానా తేదీన పుట్టాడు, అతనికి ఆ టైంలో చాలామంది పుడతా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 14వ తారీఖు, ఈ 14వ తారీఖులో 10 మంది పుడతారు ఒకటే టైంలో, 2 గంటల టైంలో. సో వీళ్ళ జాతకరీత్యా కొంతమంది హై పొజిషన్లో ఉంటారు భవిష్యత్తులో, కొంతమంది లో పొజిషన్లో ఉంటారు, కొంతమందికి అసలే కొంత సమస్యల వలయంతో కూడి ఉంటారు. అసలు చాలామంది చెప్తారు 12 రాసులు 27 నక్షత్రాలని. మరి అలా అదే నక్షత్రంలో అదే రాశిలో పుట్టిన వాళ్ళు కొంతమంది బెస్ట్ పొజిషన్లో ఉంటారు, మరి కొంతమంది దేనికి పనికి రాకుండా ఉంటారు. మీరేం చెప్తారు మరి? ఇప్పుడు పుట్టినటువంటి స్థానం, ఆ స్థానం ద్వారా ఉండేటువంటి లగ్నం. ఓకే. ప్రతి రోజుకి ఒక్కొక్క లగ్నం ఉంటుందండి. ఆ లగ్నాన్ని బట్టి, లగ్నంలో ఉండేటువంటి ఆ గ్రహాన్ని బట్టి ఈ లగ్నానికి, అంటే ఇప్పుడు ఒకటి చెప్తానండి. హైదరాబాద్లో నుండి విజయవాడకు ఒక ట్రైన్ బయలుదేరింది. హైదరాబాద్ నుంచి విజయవాడ ఒక ట్రైన్ బయలుదేరింది. ఒక గంట తర్వాత ఇంకో ట్రైన్ బయలుదేరింది. ఒక గంట తర్వాత ఇంకో ట్రైన్ బయలుదేరింది. హైదరాబాద్ నుంచి వెళ్ళేవాడు విజయవాడ వెళ్ళడం అనేది కాన్సెప్ట్. ఓకే. ఒకటి గంట ముందు పోతాడు, ఒకటి గంట తర్వాత పోతాడు, ఒకటి ఇంకో గంట తర్వాత పోతాడు. అవును. ఫస్ట్ ఉన్నటువంటి వాడి ట్రైన్ బాగుంటుంది, అదే విజయవాడ. సెకండ్ ఉన్నటువంటి వాడిది బాగుండదు. అవును. ఎందుకు బాగుంటుంది అంటే ఈ ట్రైన్ కండిషన్ అది. అవును. ఇక్కడ కూడా ఒక సూర్యోదయంతో ఒక దశ ప్రారంభమవుతుందండి. ఓకే. సపోజ్ ఉదాహరణకి కుజుడు ప్రారంభమయ్యాడు అనుకుందాం. కుజదశ అనేది ఈరోజు ప్రారంభమై కుజుడు, రాహువు, గురువు, శని ఇలాది వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. ఇది వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఇది స్క్రోల్ అయిపోతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ గంటకి ఇది స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఇంకొక రాశి వస్తుంది, ఇంకొక దశ వస్తుంది, ఇది స్క్రోల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనము 7 గంటలకి పుట్టినటువంటి వాడి జాతకాన్ని పరిశీలిస్తే 7 గంటలకి కుజదశ, వాడు పుట్టినప్పుడు కుజదశ 3 సంవత్సరాల 10 నెలల 2 రోజులు అనుకుందాం. ఓకే. వీడికి పుట్టినప్పుడు కుజదశ 3 సంవత్సరాలు మాత్రమే ఉంది అనుకుంటున్నాం. వీడి లగ్నానికి కుజుడు యోగకారకుడు అనుకుందాం కొద్దిసేపు. ఓకే. బట్ ఏ జాతకుడికైనా 12 సంవత్సరాల తర్వాతనే జీవితం అనేది కరెక్ట్గా టీనేజ్ అంటున్నారు కదా, 13వ సంవత్సరం నుంచి. అందుకే మనకు కుజదోషం కూడా, మీకు అది కుజదోషం గురించి కూడా ఏ డిస్కషన్లోనే చెప్తాను నేను. ఈ దశ నడుస్తూ ఉన్నప్పుడు కుజుడు వెళ్ళిపోయాడు, రాహు వెళ్ళిపోయాడు, గురువు వచ్చేసాడు. పుట్టినటువంటి సమయం లోపల కన్యా లగ్నం గనక ఉండి గురువు దశ నడుస్తుంటే కన్యా లగ్నానికి గురువు యోగకారకుడు కాదు. ఓకే. కన్యా లగ్నం దాటి గురువు వచ్చింది, తులా లగ్నం వచ్చింది. తులా లగ్నానికి గురువు యోగకారకుడు. ఒక నిమిషంలో వీడు వీడు ఈ నిమిషంలో పుట్టాడు, నిమిషం తర్వాత వీడు పుట్టాడు. వీడు పుట్టినప్పుడు కన్యా లగ్నం ఉంది, వీడు పుట్టినప్పుడు తులా లగ్నం ఉంది. మనం నిమిషాల్లో కేసుకుంటలేం. అవును. 7:31 వీడు పుట్టిండు, 7:32 వీడు పుట్టిండు, కన్యా లగ్నం వెళ్ళిపోయింది, కన్యా లగ్నం పోయి తులా లగ్నం వచ్చింది. ఇదే గురుదశ ఇక్కడ వెళ్తుంది, ఇదే వెళ్తుంది ఇక్కడ. ఓకే. వీడు గురుదశ కనెక్ట్ అయ్యాడు, వీడు గురుదశ కనెక్ట్ అయ్యాడు. వయసు సేమ్, నిమిషమే తేడా. వీడు ఒక నిమిషం ముందు, వీడు ఒక నిమిషం తర్వాత. ఈ లగ్నం మారినప్పుడు ఈ కన్యా లగ్నానికి వీడికి సూటు కాని దశ అవ్వడం వల్ల వీడి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ జాతకుడికి సూట్ అవ్వడం వల్ల వీడి మహాపురుషుడు అయిపోతున్నాడు. అంతే. లగ్నంలో ఉన్నటువంటి యోగకారకమైనటువంటి దశ ఏదైతే ఉందో ఆ దశ కనుక వీళ్ళకి సూట్ అయిందంటే ఖచ్చితంగా. మరి దశ సూట్ కానప్పుడు ఏం చేయాలి? జప తర్పణ దాన హోమాలు. ఫలితం ఉంటుందా అండి? జప తర్పణ 85% ఫలితం ఉంటుందండి, 10% కర్మఫలం అనుభవించాలి. అంతే. కర్మఫలం అనేది ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందేనండి. ఎవ్వరు ఏ జాతకులు ఎంత పెద్ద తోపైనా వాడైనా కర్మఫలాన్ని అనుభవించాలి. ఓకే. ఇప్పుడు మనం సాంబార్ కలుపుని అన్నం తిన్నాం, రుచికరంగా ఉంది, తిన్నాక చేయని వదిలేయరు, అట్లా కడిగేసుకున్నాం. ఖచ్చితంగా శుభ్రంగా కడిగేసుకున్నాం. వాసన చూడండి, సాంబార్ వాసన ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మరి మనం కడుక్కున్న తర్వాత కూడా ఎందుకు ఉంటుంటే కర్మఫలం అది. ఓకే. సాంబార్ వాసన వస్తుంది, సబ్బు పెట్టి కడుక్కున్నాం, సాంబార్ వాసన అయింది, సబ్బు వాసన పట్టుకున్నాం. అవును, అది కర్మఫలం. అది ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది దానికి. ఈ వాసన పోవడం ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ 10 నిమిషాల తర్వాత 15 నిమిషాల తర్వాత ఈ వాసన వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోతుంది. ఆ 15% ఏదైతే ఉందో మనం ఆ కర్మఫలాన్ని అనుభవించాలి. 100% అనుభవించకుండా ఉండాలి అంటే జపతర్పణ దాన హోమాలు ఇవి నిర్వహించడం వల్ల ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ముందు విశ్వాసం,
అవును. నమ్మకం కన్నా ఎక్కువ విశ్వాసం ఉండాలి. నమ్మకానికి విశ్వాసానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది అని అంటే చీకటికి రాత్రికి ఉన్నంత తేడా ఉంటుంది. చీకటి రాత్రి రెండు వేరు వేరండి. ఎస్. ఎందుకు వేరు వేరు అని అంటే పట్టపగడి తలుపులు పెడితే చీకటి అవుతుంది కానీ రాత్రి కాదు. అవును. రాత్రి పూట సహజంగా రాత్రి అవుతుంది. ఎస్. సహజంగా ఉండేటటువంటిది భక్తి విశ్వాసం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అవుతుందని పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక మనం జపతర్పణ దాన హోమాలు కనుక చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి కుజదోషం అనేది ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే ఎవరంతటా వాళ్ళు అవును. కొట్టేసుకొని ఆన్లైన్ జ్యోతిష్యం చూసుకొని కుజదోషం అంటే ఎక్కువ పెట్టగానే మీ వాడి కుజదోషం ఉంది మేము చేసుకోము అంటారు. ఇంతకుముందు మనం ఒక డిస్కషన్లో అష్టవర్షాత్ భవేత్ కన్యా అనేది గతంలో ఎప్పుడో మాట్లాడుకున్నాము. అవును. అష్టవర్షాత్ భవేత్ కన్యా అని అన్నప్పుడు 8 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసి కుజదోషం చూడాలండి. ఓకే. ఎందుకంటే అమ్మాయి మెచ్యూర్ అవ్వకముందు రజస్వాలు అవ్వకముందు మాత్రమే కుజదోషం ఉంటుంది. ఓకే. అయిన తర్వాత ఉండదు అంటే కుజదోషం చూసుకోకూడదు. అమ్మాయి ఉండదు. అమ్మాయికి ఉండదు. 14 సంవత్సరాలు దాటితే అబ్బాయికి ఉండదు. ఓకే. మరి ఇప్పుడు అంతా అదే నడుస్తుంది కదా ట్రెండ్. చూడకూడదు, అవసరం లేదు. ఓకే. వివాహ పొందడంలో అసలు కుజదోషమే చూడకూడదు అనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తోందండి. మార్కండేయుడు కుజుని సృష్టికర్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మార్కండేయ పురాణంలో వివాహ పొంతనకి కుజదోషం చూడాల్సినటువంటి అవసరం లేదని క్లియర్గా చెప్పారండి. ఓకే. ప్రమాణం కూడా నా దగ్గర ఉంది. Yes. తర్వాత కొన్ని లగ్నాలు కొన్ని రాశులు పుట్టిన వాళ్ళకి ఆయా స్థానాల్లో కుజుడు ఉంటే దోషం లేదు. ఓకే. ఇవన్నీ ముందు పరిశీలించు. కొన్ని లగ్నాల వారికి కూడా కుజ దోషం ఉండదు అంటారు. ఉండదు, అదే చెప్తుంది. ఇప్పుడు కొన్ని లగ్నాల వాళ్ళకి కుజదోషం ఉండదు, కొన్ని రాశుల వాళ్ళకి కుజదోషం ఉండదు, కొన్ని తిథులలో పుట్టిన వాళ్ళకి కుజదోషం ఉండదు. ఎస్. ఇదంతా పరిశీలించాలి. దానికి స్టెప్యులేటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఏం చేసేసిందంటే ఈ స్థానాలలో కుజుంటే కుజదోషం కింద కుజదోషం టిక్ పెట్టేస్తుంది అది. అవును. మరి ఏ స్థానంలో ఉన్నాడో ఏ లగ్నము ఆ లగ్నానికి కుజదోషం ఉందా లేదా, ఈ రాశికి కుజదోషం ఉందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించడం మళ్ళీ దేవకేరళ గ్రంథం అని ఒకటి ఉంటుందండి. ఓకే. మీరు దాంట్లో చూస్తే ఎవరెవరికి కుజదోషం లేదు. వివాహ పొందడంలో అసలు కుజదోషం చూడనేకూడదండి. ఎస్. వివాహ పొందంటే కుజదోషం చూసుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి కుజదోషం అనేది వివాహ పొందలను చూడాల్సిన పని లేదంటారు. సమస్యనే లేదు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎట్ ఏ టైంలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా కర్మను అనుభవించాలని అంటారు. మరి ఒకానొక సందర్భంలో తీవ్రమైన బాధపడతా ఉంటారు, తీవ్రమైన బాధతో ఒత్తిడితో గురవుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తా ఉంటారు? ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇక్కడ సేమ్ టైంలో మీరు ఇంతకుముందు లగ్నాల గురించి విన్నారు, లగ్నాల గురించి మాట్లాడారు. సేమ్ టైంలో పుట్టినప్పుడు ఇద్దరిది తులా లగ్నమైంది. తులా లగ్నం గురించి మాట్లాడుకుందాం. తులా లగ్నానికి గురువు యోగ కారకుడు అనుకుందాం. ఇద్దరు సేమ్ టైంలో పుట్టిండండి. వీడు 7/21కే వీడు 7/21కే పుట్టిండు. మరి వీడి జీవితం బాగాలేదు, వీడి జీవితం బాగుంది అనే దాన్ని కనుక మనం పరిశీలిస్తే కుటుంబ సభ్యుల యొక్క జాతకం కూడా దాని మీద ఆధారపడి ఉంటుందండి. కుటుంబ సభ్యుల యొక్క జీవితం కూడా. ఇప్పుడు అంబానీ గారు ఉన్నారండి, అంబానీ గారికి 2 పిల్లలు. అవును. ఒక ఆయన డెవలప్ అయ్యిండు, ఒక ఆయన దిగిపోయిండు. అవును. ఇద్దరి సమానమైన ఆస్తులు వంచి ఇచ్చిండండి. అంతే కదా. ఒక ఆయన దివాళి తీసిండు. ఎందుకు దివాళి తీసిండు? దట్ ఈస్ కాల్డ్ గ్రహస్థితి. ఏదో ఒక గ్రహం సానుకూలంగా లేకపోవడం వల్ల ఆ స్థితి కలుగుతుంది. ఓకే. అంటే గురువు గారు ఇప్పుడు మరొక కుటుంబంలో 4 జాతకంలో ఎవరికి జాతక దోషం ఉన్నా కూడా అందరూ అనుభవించాల్సిందే దాన్ని. ఎందుకు అనుభవించాల్సింది అని అంటే ఒక కారులో 4 ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవింగ్ చేసేది ఒకటే, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అయితే 4కి దెబ్బలు తాకుతున్నాయి. మరి డ్రైవింగ్ చేసింది ఆడొక్కడే కదా, వాడికి తగలాలి అంటే 4 ఆ కారులో ప్రయాణిస్తున్నారు. జీవితంలో 4కి ఒక రక్త సంబంధం ఉంది. ఓకే. రక్త సంబంధం వల్ల ఈ జాతక దోషం అనేది వీళ్ళకు ఉంటుంది. ఇంట్లో ఒకరికి గ్రహస్థితి బాగాలేదనుకోండి, కుటుంబం మొత్తం బాధపడతా ఉంటుంది. వీళ్ళ కుటుంబంలో బాగుంది, వీళ్ళకి రాహుదశ ఎఫెక్ట్ ఉండదండి. రాహుదశ ఉందనుకుందాం, సపోజ్ రాహుదశ ఇబ్బందికరమైన దశ, నకిలీ గ్రహం అంటారు, ఛాయాగ్రహం. ఈ కుటుంబానికి రాహుదశం ఎఫెక్ట్ పడతలేదంటే ఈ మిగతా ముగ్గురిట్లో ఎవడికో ఒకటికి మంచి దశ ఉండి ఉంటాయి. ఈ మంచి దశ వీళ్ళని సేవ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఈ ఒక్క దశ వీళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఒక వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలించిన తర్వాత అంతా సవ్యంగానే ఉన్నది అని అనుకున్నప్పుడు మరి ఇంకా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని కూడా ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యుల జాతకాన్ని కనుక పరిశీలిస్తే ఇప్పుడు అమ్మాయి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్న పెళ్లి విషయంలో కాలసర్పదోషం గురించి మాట్లాడుకున్నప్పుడు అబ్బాయి జాతకం బాగాలేనప్పుడు అబ్బాయి కొట్లాడాలి. మరి అమ్మాయి ఎందుకు వెళ్ళిపోతుందంటే అది వీడి జాతక దోషం. ఏ జాతకంలో కాలసర్ప దోషం ఉండడం వల్ల భార్యతో విభేదాలు ఉండడం వల్ల ఆయన అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది. ఇప్పుడు విభేదం ఏది? ఈ విభేదాన్ని మనము ఎక్కడైతే అక్కడ కాలసర్ప దోషం పూజ చేసుకున్నామో, నాకు పూజ చేసుకున్న దోషాన్ని పరిహారం చేసుకుంటున్నామో ఇక్కడ కుటుంబ సభ్యుల యొక్క జాతకాన్ని పరిశీలించాలి. మరి 4 కుటుంబ సభ్యులకు దోషం పోవాలి అంటే దీనికి జప తర్పణ దాన హోమాల్లో లాస్ట్ హోమం చేస్తే సరిపోతుంది. అంటే అందరికీ వస్తుంది, కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి మనకు
మా జాతకాన్ని ఒకసారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరిశీలింపజేసుకుంటే దానికి సంబంధించిన దోషాన్ని కూడా మనం పీడా పరిహారం చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఎస్. సో మొత్తానికి ఒక వ్యక్తి జాతకంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటి, ముఖ్యంగా వ్యక్తికి జాతకం చూడడం ద్వారా ఎటువంటి అనర్థాలు జరుగుతాయి, ఎటువంటి బారి నుండి ఏ రెమెడీస్ చేసుకోవడం వల్ల విముక్తి పొందవచ్చు అని చాలా చక్కగా చెప్పున్నారు సార్. ధన్యవాదాలు.